దగ్గరలోనే గ్రోవ్ పార్క్, హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ, 884 స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్, గాగిల్లాపూర్. బ్యాక్ టు న్యూస్. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అమృత్ భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. తక్కువ ఖర్చుతో సురక్షిత, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు వీటిని సిద్ధం చేసింది. అమృత్ భారత్ రైళ్లలో సదుపాయాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న అయోధ్య ధాంలో ప్రారంభించినటువంటి 2 అమృత ఎక్స్ప్రెస్లు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి మనం ఉన్నాము. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రవలస ప్లాట్ఫామ్ మీద ఇది బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. లోపల ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, ఏ విధమైన టెక్నాలజీ ఉంది, అధునాతనంగా ఏ విధంగా తీర్చిదిద్దారు అనేది లోపలికి వెళ్లి ప్రయాణికుల బెర్తలు కూడా ఒకసారి పరిశీలిద్దాం. సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వందే భారత్ అండ్ దిస్ ట్రైన్? Difference between Vande Bharat and Amrit Bharat is Vande Bharat is a totally air conditioned train and Amrit Bharat is totally not in air conditioned train for the common people. It is a basically Vande Bharat of common people, I can say. సార్ చెప్పండి, ఇదే ట్రైన్ లో వెళ్తున్నారు, ఎలా అనిపిస్తా ఉంది, ఏంటి? విమానంలో వెళ్ళినట్టు అనిపిస్తుంది, చాలా బాగుంది. పేదవాళ్ళకి అంతా మంచి ట్రైన్ ఈరోజు. ఎందుకంటే ఇలాంటి ట్రైన్ ఏసీలో ఇప్పుడు నేను ప్యాసింజర్కి వెళ్తున్నా ఏసీలో వెళ్ళినట్టు అనిపిస్తుంది, నాకు ఏసీలో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ ట్రైన్ మాత్రం చాలా బాగుంది, పబ్లిక్ కోసం చాలా బాగానే చేశారు. అమ్మ చెప్పండి, ఎలా ఉంది ఈ ట్రైన్ ప్రయాణం, మీకు ఎలా అనిపిస్తుంది, ఎలాంటి అనుభూతి చెందుతున్నారు? చాలా బాగుందండి. మేము అమృత భారత్ ట్రైన్ ఓపెనింగ్ కి విశాఖపట్నం నుంచి వచ్చామండి. ఇక్కడ స్టాప్ ఉందట శ్రీకాకుళం నుంచి. మనకి రైల్వే వాళ్ళు కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. మమ్మల్ని అక్కడి నుంచి బాగా తీసుకొచ్చారు. మధ్య తరగతి వాళ్ళకి చాలా బాగుందండి. ఇప్పుడు వందే భారత్ అందరికీ అందుబాటులో లేదు, కానీ ఈ ట్రైన్ మాత్రం ప్రతి మధ్య తరగతి వాళ్ళకి ప్రయాణం సుఖవంతంగా ఉండడానికి చాలా బాగుందండి. మాకు చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది, చాలా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. అలాగే కలరింగ్ అన్నీ బాగున్నాయి, వాష్రూమ్స్ అవి కూడా చాలా బాగుంది, నీట్ గా క్లీన్ గా. అలాగే ట్రైన్ కూడా స్పీడ్ గా వెళ్తుంది, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ ట్రైన్ ట్రావెలింగ్ చాలా బాగుంది. ఈ ఫెసిలిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మోదీ సార్ అండ్ టీచర్స్. ఈ ట్రైన్ చాలా ఫాస్ట్ గా ఉంది. ఈ ట్రైన్ మీద ట్రావెల్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. థ్యాంక్ యూ. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది చాలా బాగుంది. ఈ ఫెసిలిటీస్ అన్ని నాకు మా అందరికి బాగా నచ్చాయి. మా స్టూడెంట్స్ అందరూ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కి కేంద్రీయ విద్యాలయ వల్ల వచ్చారు. మా లైటింగ్స్ అనేవి, స్పీడ్ అనేది చాలా బాగుంది. ఇందులో ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు? ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేదండి ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ మనకు సెక్యూరిటీ పరంగా. ఎందుకు అంటే ఇంత ముందు వరకు కోచెస్లో సీసీటీవీ అనేది మనకి చాలా బిగ్గెస్ట్ డిజిటల్ ఎవిడెన్స్. అది ఏసీ కానీ కొత్తగా వచ్చే కోచెస్కి పరిమితమై ఉండేది. ఈ ట్రైన్లో మనము జనరల్ కంపార్ట్మెంట్లో కూడా సీసీటీవీలు చూస్తున్నాం. ఇఫ్ యూ కెన్ సీ ద సీసీటీవీస్ ఆల్ అక్రాస్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ అస్. అది క్రైమ్ జరగకుండా ఆపుతుంది, ఎందుకంటే ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది ఎవరైనా చూస్తున్నారని. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఏమైనా జరిగినా సరే ఇమ్మీడియట్ గా దాన్ని రిట్రీవ్ చేసి డిటెక్ట్ చేయగలం. మొత్తం ఈ ఆత్మ నిర్భర భారత్ లో ఇంకా మరిన్ని ఏదైతే ఇలాంటి ట్రైన్స్ రావాలి, సామాన్యులకు ఆధునికతతో కూడినటువంటి ట్రైన్ ప్రయాణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉందని చెప్పి ప్రయాణికులందరూ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్ తో బిఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.